వసతియ అమ్మకానికేడితే ఆ రేటు ఎంతగాని చెక్కు రాసి ఇద్దాం. భూగోళం ఎప్పుడైనా వేలమేస్తానంటే హైయెస్ట్ పాట పాడి డాలర్ ఇసిరేద్దాం. పిచ్చిలో బిక్సుని చూద్దాం, రచ్చరం బోలా చేద్దాం. స్వర్గమే కనిపిస్తుంటే దాగుతూ గాలిలో తేలుతూ యాష్ కరేంగే 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 యాష్ కరేంగే. నమస్కారం. శ్రీ మురళీమోహన బెల్రాయ్ స్టార్ మహిళ 2500+. పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్. సో సూపర్ స్టార్ మహిళ ప్రిలిమినరీ ఎపిసోడ్ కి విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి మన పార్టిసిపెంట్స్ కి స్వాగతం. బ్లాక్ బస్టర్ నే చేయేస్తే నీ లైఫ్ బ్లాక్ బస్టర్. సో ప్రిలిమినరీ ఎపిసోడ్స్ కి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు పోటీ పడుతూ ఉన్నారు. ప్రిలిమినరీ ఎపిసోడ్స్ లో ప్రతి జిల్లా నుంచి 2 ఎపిసోడ్లలో ఒక జిల్లా వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. అలా విశాఖపట్నం నుంచి ఈ రోజు 4 ఇక్కడికి వచ్చేసారు. పోటాపోటీగా ప్రిలిమినరీస్ ఆడతారు, క్వార్టర్ ఫైనల్స్ చేరుకుంటారు, అక్కడి నుంచి సెమీఫైనల్స్ కి వెళ్తారు, అండ్ ఫైనలీ ఒకళ్ళు సూపర్ స్టార్ మహిళ షీల్డ్ అండ్ 3 లక్షలు గెలుచుకుంటారు. సో ఈ రోజు వచ్చిన మన పార్టిసిపెంట్స్ ఎవరు పరిచయాలు? హాయ్ సుమా. హాయ్. హాయ్ స్టార్ మహిళ. ఇది హాయ్ ఫ్యామిలీయా? ఓకే, మాది బాయ్ ఫ్యామిలీ. బాయ్. బాయ్. నా పేరు ఈశ్వరీ దేవి. ఓకే, నేను అనకాపల్లి నుంచి వచ్చాను. ఏం చేస్తుంటారు? నేను టీచర్ని. ఏం టీచర్? శ్రీ చైతన్య టెక్నికల్ స్కూల్ అనకాపల్లి సోషల్ స్టడీస్ చెప్పు. అవునా? అయ్యో, మీరే స్టూడెంట్ లా ఉన్నారు అసలు. థ్యాంక్ యూ. ఈశ్వరి గారు, మీ స్పెషాలిటీ ఏంటి? నాకు కొంచెం కరాటే వచ్చు. కరాటే వచ్చా? అమ్మ బాబోయ్. కరాటే వచ్చు. నాకు కరాటే చూడడం వచ్చు. నేను నేర్పిస్తాగా కావాలంటే. ఏది నేర్పించండి. నేర్పిస్తా. రండి. నేను నేర్పిస్తే మరి ఎప్పుడు వేరే వాళ్ళతో ఫైటింగ్ చేయకూడదు. మరి అదేంటి, కరాటే నేర్చుకునేదే మనం ఫైటింగ్ చేయడం కోసం. అంటే ఆ మాత్రం మనం వాడుకోకపోతే ఎలాగా? చేయకూడదు. ఓకే, బయటకు వెళ్ళి ఫైటింగ్ చేస్తాం హస్బెండ్. ఓకే ఓకే. ఇప్పుడు ఫస్ట్ మూవ్. హస్బెండ్ మనల్ని సినిమాకి తీసుకెళ్ళను ఇవాళ, నాకు టైం లేదు అన్నాడు. అప్పుడు మనం వాడాల్సిన కరాటే మూవ్ ఏంటి? ఏంటి అంటే ఇలా పెట్టి ఒక కిక్ ఇవ్వాలి. ఇలా కిక్ చేత్తో ఇస్తే ఇలా కాలుతో ఇస్తే బెటర్ కదా. అంటే కాల్తో ఇస్తే బాగోదు కదా. సెకండ్ ప్రత్యక్ష దైవం. ఇప్పుడు నువ్వు మొగుడివి, నేను భార్యని. ఏమండి, సినిమాకి తీసుకెళ్ళరా? ఓకే, తీసుకెళ్తాను పద. అయ్యో, నేను కిక్ వాడాలి, తీసుకెళ్ళని చెప్పాలి. నన్ను కిక్కి వాడొస్తావు కదా, అందుకనే నేను చెప్పాను. ప్లీజ్ నా కోసం చెప్పవా తీసుకెళ్ళనని సినిమాకా? ఓకే ఓకే, తీసుకెళ్ళను నేను. మొగుడికి కరాటే ఎక్కువగా వస్తే మనం ప్రయోగించకూడదు. ఇదే మనకు తెలిసినటువంటి మొదటి ట్రిక్. ఓకే, ఇప్పుడు మనం చేసినటువంటి సాంబార్ మొగుడు బాలేదని, ఇప్పుడు మనం ఎలాంటి ట్రిక్ ఏం చేయాలంటే, ఏమీ లేదు, కిక్ ఇవ్వకుండా హోటల్ కి వెళ్ళిపోదామా అండి అని అడుగు. నువ్వు నా కరాటే మూవ్సే చెప్పాలి, ఇలాంటి ట్రిక్ చెప్పకూడదు. కరాటీ మూవ్మెంట్ చెప్పాలంటే అప్పుడు నేను కరాటీ చేసుకుంటూ పొయ్యి దగ్గరికి వెళ్ళి సాంబార్ చేస్తాను. మనం పొయ్యి దగ్గరికి వెళ్ళి కాదు, ఇప్పుడు నా సాంబార్ బాలేదు అన్నారు, ఇప్పుడు నేనేం చెయ్యాలి? సాంబార్ బాలేదంటే ఒప్పుకుంటానా? కరాటే కిక్ ఇస్తాను. ఓకే, ఇలా చేయాలా? అలా చేయాలి. ఓకే, అలా అయితే సాంబార్ బాలేదు అని చెప్పగానే మనం ఫస్ట్ మన నోటితో అనాలి. అంతే, వెంటనే బాగుంది సాంబారు అని వెళ్ళిపోతారు. ఏమీ లేదు, ఒక కిక్కి రెండో కిక్ మాట రాదు. అవునా? అంత కిక్ ఇవ్వాలి కదా. మీ ఇంట్లో అలాగే పడున్నారా? లేదు, ఎందుకంటే ఎక్కువ నేర్పించలేదు. నేను ఎక్కువ కాంపిటీషన్ అయిపోయి మళ్ళీ నేను దాన్ని ఓడిస్తాను కదా, అందుకే కొంచెమే నేర్పించు. మీ కరాటే వచ్చి మీ ఆయన కుంఫు వచ్చా? ఓ, పిల్లలకి బ్లాక్ బెల్ట్. ఎవరు? ఇంటర్నేషనల్ ఫైటర్. మీ వారా? వావ్, మీ వారు కరాటే. ఉమా. ఉమా. నేను సుమా. ఉమా అండ్ సుమా. ఉమా ఎవరు? ఈశ్వరి, మై హస్బెండ్. మీ హస్బెండ్ ఉమా, ఆయన బ్లాక్ బెల్ట్, మీరే బెల్ట్? నేను గోల్డ్ బెల్ట్. గోల్డ్ బాగుందా? గోల్డ్ బెల్ట్. వెరీ నైస్. థ్యాంక్ యూ. ప్లీజ్ వెళ్ళండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
మాస్టర్ టీచ్ మీ కుంగ్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఓషర్ లక్ష్మి హాయ్. హాయ్, మీకు కూడా ఏమైనా వచ్చా? ఏమి రావండి, డాన్స్ డాన్స్ చేస్తారా? ఇంకేంటి, ఏం రాదంటారు? ఓకే. సంతోషి హాయ్ సుమా, హాయ్. సంతోషి, నా పేరు సంతోషి, నేను బ్యూటిషియన్ అండ్ జిమ్ కోచ్. వీళ్ళ చుట్టుపక్కల ఎవరైనా కనిపించట్లేదు అంటే ఈవిడనే బయట నిలబడి వెతకమంటారు. ఎందుకంటే ఈవిడికి కనుచూపు మేరల వరకు కనిపిస్తూ ఉంటది. హైట్ బాగా ఎక్కువ ఉంది కదా, ఇట్లా చూస్తుంది అనమాట. ఏ తప్పిపోయిన వాడు అక్కడే ఉన్నాడు 2 కిలోమీటర్ల దూరంలో, పట్టరండి అంటది. అవును అవును సుమా, కదా? నేను అందరికి ప్లస్ అవుతున్నాను అనమాట. చాలా ప్లస్ అవుతున్నారని అర్థం అవుతుంది నాకు. ఇక్కడ ఎంత మందికి అవుతారో ఏంటో మీరు ప్లస్. సరే, మీ స్పెషాలిటీస్ ఏంటి? నా స్పెషాలిటీ అంటే ఇప్పుడు జిమ్ అనేటప్పటికి చాలా మంది ఇప్పుడు లేడీస్ అనేటివి హెవీ వెయిట్ తో ఎక్కువ చాలా ఇబ్బందులు పడుతున్నారు. సో వాళ్ళందరూ నా దగ్గరికి వచ్చి కనీసం మీలాగా అయితే చాలండి, కొంచెం తగ్గాలి, ఏం చేయాలి చెప్పండి అంటే వాళ్ళందరినీ తగ్గించడం పనిగా పెట్టుకున్నాను అనమాట. అంటే మీరు జిమ్ ఏమైనా రన్ చేస్తారా? అవును మేడం, జిమ్ మీరు అందులో ట్రైనింగ్ ఇస్తారా? ట్రైనింగ్ ఇస్తాను. అంటే స్లిమ్ గా ట్రై చేసి. స్లిమ్ కాదు, ఒక్కటే కాదు సుమా, ఆ, నా వంట తింటే స్లిమ్ గా అయిపోతారు, అంత బాగా చేస్తాను. అంటే తినకపోయినా పర్వాలేదు అని అర్థం. ఆ వంటలు తినేసి లావ్ అయిపోతున్నాం అని చెప్పేసి తగ్గించండి నా దగ్గరకు మీ వస్తున్నారు దగ్గరకు అనమాట. వస్తారు, మీరు జిమ్ చేయిస్తారు. తప్పకుండా. బాగుంది. రేఖ హాయ్ సుమా, హాయ్. నా పేరు రేఖ, నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. నేను హౌస్ వైఫ్, ఓకే. కుకింగ్ బాగా చేస్తాను. తర్వాత అక్కడికి వెళ్ళండి. వెళ్ళను. వెళ్ళరా? వెళ్ళనే జిమ్కి వెళ్ళరా? ఇష్టం. ప్రేక్షకుల కోరిక మేరకు రౌండ్లలో కొన్ని రీషఫ్లింగ్లు జరిగాయి. చాలా మంది ఆ ఎడ్డం అంటే తెడ్డం రౌండ్ ఉంది కదా, అంటే మేము క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు తప్పు సమాధానాలు చెప్పాలి, అది ఫస్ట్ తీసుకొచ్చి పెట్టొచ్చు కదా, ప్రూఫ్ రౌండ్ కొంచెం వెనక్కేయచ్చు కదా అని అడిగారు. అందుకని ఆ రౌండ్ ని ముందుకు లాగాము, ఈ రౌండ్ ని వెనక్కి నెట్టాము. మరి ఇప్పుడు ఆడదామా ఈ రౌండ్? శ్రీ మురళీమోహన బెల్రైస్ స్టార్ మహిళ పవర్డ్ బై తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు, బంజారాస్ అండ్ సన్ఫ్లవర్ డిటర్జెంట్ సోప్ లో మన మొట్టమొదటి రౌండ్. ఓకే, సో నేను అడిగేటువంటి ప్రశ్నకి మీరు తప్పు సమాధానమే చెప్పాలి. కరెక్ట్ సమాధానాలు చెప్తే మీకు పాయింట్లు రావు. రెడీ? లక్ష్మి, నీ నుంచి మొదలెడుతున్నాము. సింగర్ రౌండ్ కదా, అందుకని ఇటు నుంచి కాకుండా ఇటు నుంచి వస్తుంది. యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఫ్రూట్స్ ఎప్పుడు తినాలి? రాత్రి. జ్యూస్ తాగితే ఏమొస్తుంది? మెంటల్ వస్తుంది. చెవులు బాగా వినబడాలంటే ఏం చేయాలి? చెవులో పుల్ల తీయాలి. ఇంట్లో అందరూ నవ్వుతూ ఉంటే మనకేమనిపిస్తుంది? మనకి ఏడుపు వస్తుంది. అయిపోయింది. సో ఫ్రూట్స్ ఎప్పుడు తినాలి అంటే రాత్రిపూట అన్నారు, అది కరెక్ట్ ఆన్సరే అవుతుందిగా. రాత్రి తింటే మంచిదేనంట. అసలు ఎప్పుడు తిన్నా మంచిదే ఫ్రూట్స్. నువ్వు అలా కాకుండా ఇంకేమైనా చెప్పుండాల్సింది, చెప్పలే. జ్యూస్ తాగితే ఏమొస్తుంది? మెంటల్ వస్తుంది. మెంటల్ వస్తుంది. ఎలా అనిపిస్తుంది నీకు జ్యూస్ తాగితే? ఎందుకో ఒళ్ళంతా తిక్క ఉంటది. మెంటల్ లాగా అనిపిస్తుంది. ఏం జ్యూస్ తాగితే? ఏ జ్యూస్ తాగినా. సరే, ఈవిడ జ్యూస్ తాగినప్పుడు ఈవిడ దగ్గరికి వెళ్ళకండి. చెవులు బాగా వినపడాలంటే ఏం చేయాలి? చెవులో పుల్లలు తోసుకోవాలి. చెవులో పుల్లలు తోసుకోవాలంట. అబ్బో, చీపురు పుల్లలా అగ్గి పుల్లలా? అగ్గి పుల్లలు. అగ్గి పుల్లలా? చాలా మందికి ఆ పని కూడా ఉంది, కానీ మనం అడిగిన దానికి కాదు కాబట్టి ఇది రాంగ్ ఆన్సర్ అవుతుంది. ఇస్తాం. ఓకే. ఇంట్లో అందరూ నవ్వుతుంటే మనకేమనిపిస్తుంది? ఏడుపు వస్తుంది. ఓహో, వేరే వాళ్ళు నవ్వుతుంటే మీకు ఏడుపు వస్తుందా? రావాలి కదా. నవ్వండి ఒకసారి అందరూ. నవ్వండి. Come on. ఆపండి, ఏడుపు వస్తుంది నాకు. ఏడవండి, బాగా ఏడవండి, మాకు అదే కావాలి. సో టోటల్ గా మేము అడిగిన వాటిల్లో మీరు 3 రాంగ్ చెప్పారు. 30 పాయింట్లు వచ్చాయి మీకు. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు రేఖ, నీ ఛాన్స్ వచ్చేస్తుంది. రెడీ? యువర్ టైం స్టార్ట్స్ నౌ. మొక్కను చూస్తే ఏమనిపిస్తుంది? నాకలు అనిపిస్తుంది. మనం నీట్ గా ఉండాలంటే ఏం చేయాలి? పేడ పూసి కళ్ళు బాగా కనిపించాలంటే ఏం చేయాలి? కళ్ళల్లో పొడుచుకోవాలి. బ్రెడ్ తినాలంటే ఏం చేయాలి? టైం చూస్తూ ఎందుకు ఉండిపోయావు? ఇంకొకటి చెప్తే 10 పాయింట్లు వచ్చేవిగా, క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళేదానివి. మొక్కను చూస్తే ఏమనిపిస్తుంది? నాకలు అనిపిస్తుంది. చీ, ఎందుకు? బాగుంటది టేస్ట్. మొక్కే కదా అని నాకేస్తే ఇక పోస్తా. మనం నీట్ గా ఉండాలంటే ఏం చేయాలి? పేడ పూసుకోవాలి. చూసారా, రోజులు మారాయి. ఈ మధ్యకాలంలో మనం నీట్ గా ఉండాలంటే పూసుకోవాల్సింది పేడ. తెల్లబడేటువంటి క్రీములు కాదు, పేడ. పేడ. కళ్ళు బాగా కనిపించాలంటే ఏం చేయాలి? కంట్లో పొడుచుకోవాలి. కంట్లో పొడుచుకోవాలంట. మన కంట్లో మనం పొడుచుకోవాలా? పక్క వాళ్ళ కంట్లో కూడా. ఈ 3 రాంగ్. 30 పాయింట్లు. సంతోషి, నువ్వేమైనా టిప్స్ చెప్తావా? మంచిగా జిమ్ బాడీ రావాలంటే ఏం చేయాలి?
జిమ్ బాడీ రావాలంటే జిమ్ కి రావాలి. దట్స్ ఆల్ యువర్ ఆనర్. ఓకే సంతోషి, నేను ఒకవేళ జిమ్ కి రాలేకపోతే ఇంట్లో చేయండి. ఏం చేయాలి? ఈ లైన్ అంటే సరిపోతుంది. సుమా టిప్స్ అన్ని మేము ఇక్కడే చెప్పేస్తే అందరికి తెలిసిపోతుంది సుమా. జిమ్ కి ఎవరు వస్తారు అప్పుడు? ఇంట్లో హోమ్ చేస్తుంటారు కదా. ఓకే సంతోషి, రెడీగా ఉన్నావా? రెడీ. యువర్ టైం స్టార్ట్స్ నౌ. నిమ్మకాయలతో ఏం చేస్తారు? నిమ్మకాయలతో ఆడుకుంటాం. గోడ పైన మరకపోవాలంటే ఏం చేయాలి? ఇంకా మరక చేయాలి. కంటిలో నలిసి పడితే ఏం చేస్తారు? కంటిలో నడిచి పెడితే బురద వేయాలి. నీరసంగా ఉంటే ఏం చేయాలి? నీరసంగా ఉంటే డాన్స్ చేయాలి. పాలతో ఏం చేస్తారు? టైమ్ అప్. ఓకే, నిమ్మకాయతో ఏం చేస్తారు? ఆడుకుంటారా? ఈవిడ జ్యూస్ పిండరు, వీళ్ళ చాలా ఫ్యామిలీ రిచ్ ఫ్యామిలీ, వీళ్ళు నిమ్మకాయలతో బత్తాయికాయలతో ఆడతారు. కొంచెం రాఘవేంద్రరావు గారికి రిలేటెడ్. ఆయన పాటల్లో వాడితే వీళ్ళ ఆటల్లో వాడతారు. ఆయనతో చెప్పకండి. నెక్స్ట్, గోడ పైన మరకపోవాలంటే ఏం చేయాలి? ఇంకా మరక చేయాలి. ఇంకా మరక చెయ్యాలి. ఓకే, దీన్నే అంటారు కోతిపుండు బ్రహ్మరాక్షసి చేయడం అన్నమాట. ఇట్లా బరికి 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 మళ్ళీ మనం దాన్ని ఇంత చేసుకోవచ్చు. కంటిలో నలిసి పడితే ఏం చేస్తారు? ఇంకొంచెం పొడుచుకుంటారా? ఓకే, పొడుచుకోండి, మీ కన్ను మీ ఇష్టం. నీరసంగా ఉంటే ఏం చేయాలి? డాన్స్ చేయాలి. బాగా నీరసంగా ఉంటే డాన్స్ చేయాలి. మీకు జ్వరాలు జలుబులు అలాంటివి వచ్చినప్పుడు ఊరికే కూర్చోకుండా ఏం చేయాలి? డాన్స్ చేయాలి. జనకరే జనారే జనక జనక జనారే అని డాన్స్ చెయ్యాలి. ఓకే, సో టోటల్ గా ఎన్ని రాంగ్? 4 రాంగ్. 40 పాయింట్లు సంతోషి. రెడీ ఈశ్వరీ దేవి, యువర్ టైం స్టార్ట్స్ నౌ. ఉల్లిపాయను ఏం చేయాలి? ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. మెడిటేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి? స్లీపింగ్ టాబ్లెట్ వేసుకొని పడుకోవాలి. దేవుడు వరమిస్తే ఏం కోరుకుంటారు? నాకు ఏమీ వద్దంటారు. టూత్ బ్రష్ తో ఏం చేస్తారు? చెప్పులు తొంగుతారు. డ్రై. ఓకే, కొంచెం ఎక్కువ టైం ఆలోచించడానికే తీసుకున్నట్టున్నారు పాపం. ఉల్లిపాయను ఏం చేయాలంటే ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలన్నారు. యాక్చువల్లీ ఫ్రిడ్జ్ లో ఉల్లిపాయ పెట్టుకొని కోస్తే కళ్ళలోంచి నీళ్లు రావంట. సో చాలా మంది పెట్టుకుంటారు, ఇది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మెడిటేషన్ చేసేటప్పుడు ఏం చేయాలి? స్లీపింగ్ పిల్స్ వేసుకోవాలా? స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుంటారు. అదో వెరైటీ మెడిటేషన్. ఇలా వేసుకొని కూడా మనం మెడిటేషన్ చేస్తున్నట్టుగా నటించొచ్చు. దేవుడు వరమిస్తే ఏం కోరుకుంటారు? వరాలు వద్దని చెప్తారు. వా, ఎంత పెద్ద హృదయం ఆవిడది. వరాలు వద్దని చెప్తారట. టూత్ బ్రష్ తో ఏం చేస్తారు? చెప్పులు తోముకుంటారు. చెప్పులు తోముకుంటారు. వెరీ గుడ్, చాలా మంచిది. అంటే మీరు ఇలా బయటికి వెళ్ళేసి వచ్చిన చెప్పులు తోముకుంటారా లేకపోతే ఇంట్లో వేసుకునేవా? అన్ని తోముతారు. అన్ని తోముతారు. ఎంతసేపు పడుతుంది ఒక్కో చెప్పు తోమడానికి? ఒక 20 minutes 30 minutes పడుతుంది. అందుకే సుమా పళ్ళు కాకుండా చెప్పులు తెల్ల కనిపిస్తున్నాయి. మరి మీరు టూత్ బ్రష్ తో చెప్పులు తోముకుంటే బాత్రూమ్ బ్రష్ తో ఏం తోముతారు? పళ్ళు తోముకోవచ్చు. ఎవరు తోముకుంటారు? టోటలీ 3 రాంగ్. ఈశ్వరి 30 పాయింట్లు. థ్యాంక్ యూ. సో అలా బిగినింగ్ లోనే అందరికి చక్కగా పాయింట్లు వచ్చేసాయి. ఈ రౌండ్ శుభప్రదంగా ఎండ్ అయిపోయింది. తర్వాత రౌండ్ వారేవా ఏమి ఫేసు. మేము 4 మొహాలు చూపిస్తాం మీకు. ఆ మొహాల్ని మీరు కరెక్ట్ గా ఇండిపెండెంట్ గా ఐడెంటిఫై చేయాలి. ఒక్కొక్కరికి 90 సెకండ్లు టైం ఇస్తాం. ఈ 90 సెకండ్లో మీరు ఐడెంటిఫై చేసి చెప్పండి ఏ ఎవరు, బి ఎవరు, సి ఎవరు, డి ఎవరు. 4 కరెక్ట్ గా చెప్తే 40 పాయింట్లు, 2 కరెక్ట్ గా చెప్తే 20 పాయింట్లు. ఎన్నైతే అన్ని పదులు యాడ్ అవుతుంది. మొదటి మొహం చూడండి ఈశ్వరి. ఎవరో హెయిర్ డ్రైయర్ ఎక్కువ పెట్టుకున్నట్టున్నారు, జుట్టు అటు ఎక్కువ ఎగిరిపోయింది. బి గోపిచంద్. బి గోపిచంద్. సి ప్రభాస్. బి గోపిచంద్. అండ్ హియర్ డి. డి సునీల్. ఏ ఓకే నాగార్జున్. ఫైనల్. సరే మరి బి గోపిచంద్ అంట. కరెక్టేనా? కరెక్టే. కరెక్ట్. బి గోపిచంద్ అంట. చూద్దాం. గోపీచంద్ కరెక్ట్ గా గెస్ చేసావు. సి ప్రభాస్ అన్నావు కదా, ఎందుకో కొంచెం తేడా కొడుతోంది నాకు. ప్రభాస్ లాగా అనిపించట్లేదే. చూద్దాం ప్రభాస్ అవునా అని. నితిన్. సో ఈశ్వరి రెండోది రాంగ్, అంటే ప్రభాస్ కాదు. మరి డి సునీల్ అంట. చూద్దాం సునీలేనా? సునీల్ 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 ప్లీజ్ ప్లీజ్ గివ్ మీ మార్క్స్. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. You are my darling, darling, darling. అండ్ ఇంకా మిగిలింది ఎవరు? ఏ నాగార్జున అన్నావు.
అది నాగార్జున కాదండి. కాదు మరి ఎవరు? రజనీ ఐ థింక్ రజనీకాంత్. ఆ హెయిర్ స్టైల్ చూస్తుంటేనే రజనీకాంత్ అని రజనీకాంత్. తెలిసిపోతోంది. అయ్యో. చూద్దాం. రజనీకాంత్. అయ్యో ఈజీ క్వశ్చన్. ఏయ్ నా దారి రహదారి, బెటర్ డోంట్ కమ్ ఇన్ మై వే. నాన్న పందులే గుంపులుగా వస్తాయి, సింహం సింగిల్ గా వస్తుంది. ఈ భాష ఒక్కసారి చెప్తే 100 సార్లు చెప్పినట్టు. అయినా నువ్వు గుర్తుపట్టలేదు కదా నన్ను. ఏయ్ మంచిది. సో టోటల్ గా 4 2 కరెక్ట్ గా చెప్పావు. నీకు 20 పాయింట్. ఇదిగో నీకు ఫేసెస్ చూడు. బి సూర్య. ఓకే, డి పవన్ కళ్యాణ్. టైం అయిపోతుంది తొందరగా. పాస్. సంతోషి. ఏ ఎవరు? లాస్ట్ 10 సెకండ్స్. సంతోషికి నాకు తెలిసి వాళ్ళ ఆయన ఫేసులు కనిపిస్తున్నాయేమో అందులో. సి ఎవరు? పవన్ కళ్యాణ్. సి పవన్ కళ్యాణ్. డియా? డి. డి పవన్ కళ్యాణ్. ఓకే, ఏ ఏదో ఒక పేరు చెప్పాలి ఇప్పుడు. టైం అప్. ఓకే, 4 2 చెప్పారు, 2 వదిలేశారు. చాలా టైం తీసుకున్నారు కానీ చెప్పలేదు. సరే, బి సూర్య అవునా కదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్, సూర్యాని. డి అన్నారు కదా పవన్ కళ్యాణ్. ఓకే, పవన్ కళ్యాణ్ డి. చూద్దాం. సో ఇది రాంగ్. మిగిలినవి 2 ఎలాగో మీరు గెస్ట్ చేయలేదు. తరుణ్ 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 ఈ తరుణ్. తరుణా? కళ్యాణ్. తరుణ్. ఏ పవన్ కళ్యాణ్. సి తరుణ్ అంట. చూద్దాం. తరుణ్ సి కానీ చెప్పలేదు సంతోషి. ఇక మిగిలింది ఏ. ఏ ఎవరికైనా తెలుసా ఎవరో? పవన్ కళ్యాణ్. ఏ పవన్ కళ్యాణా? కాదు 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 కాదు. మరి ఎవరు? కానీ ఆన్సర్ తెలియదు. ఆహా. అదైతే కాదు. ఆ నిఖిల్. అసలు ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయలేదు. నిఖిల్ కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు, అందుకే ఫోటోలో అని ఉన్నాడు. సంతోషి 1 కరెక్ట్, 10 పాయింట్లు. ఇప్పుడు రేఖా ఛాన్స్. రేఖా నీకు ఫేసెస్ చూపిస్తున్నాము, అందులోంచి కరెక్ట్ గా గెస్ట్ చేయడానికి ట్రై చేయి. ఈ రౌండ్ లోనే మాక్సిమం సంపాదించొచ్చు, 40. చూడు. సుమా సుమా నాకు 2 ఆన్సర్స్ తెలుసు. ఇప్పుడు చెప్పు. చెప్పకపోతే అప్పుడు నేను చెప్తా. ఏ రాశి కన్నా. ఏ రాశి కన్నా. బి కాజల్. బి కాజల్. సి తమన్నా. సి తమన్నా. సమంత. డి సమంత. ఫైనల్. ఏంటో ఫేసులన్నీ కలిపేసి చెప్పినట్టుంది నాకు. ఇప్పుడు ఏ ఏంటన్నారు? రాశి ఖన్నా కదా కరెక్టా ఇది? నో నో. కాదు కాదు. మరి ఏ ఎవరు? తమన్నా. తమన్నా. చూద్దాం. తమన్నా. సో రేఖకి 1 పోయింది. బి కాజల్ చెప్పారు. ఇది కరెక్టా? కరెక్ట్ కాదు. ఇది కూడా కరెక్ట్ కాదనిపిస్తోంది నాకు. కాదు. ఆ కళ్ళు చూస్తుంటే తాప్సీ కళ్ళల్లా ఉన్నాయి. తాప్సీ. చూద్దాము. రేఖ ఇది కూడా పోయింది. పాపం తను తమన్నా సి అనుకుంది గాని తమన్నా ఆల్రెడీ వచ్చేసింది. కానీ సి లో కూడా తమన్నా అంటోంది. సి ఎవరు? సమంత. సమంత. సారీ, ఇది కూడా పోయింది రేఖ. ఇంకొక్కటి ఉంది, అదైనా వస్తే 10 అది పాయింట్లు కూడా వస్తాయి. పోయింది. అది ఎవరన్నారు? మీరు సమంత అన్నారు. సమంత అన్నారు కానీ సమంత వచ్చేసింది. ప్రీతి జింతాని అనుకున్నా. అది ప్రీతి జింట కాదు, అది త్రిష. 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 చూద్దాం. రేఖ 4కి 4 పోయాయి. ఇది ఇంజనీరింగ్ లో అన్ని సబ్జెక్టులు పోయినట్టుంది పరిస్థితి. సో పాయింట్లు రాలే. ప్లీజ్ ట్రై చేయి నువ్వు బాగా. లక్ష్మి, ఇప్పుడు నీ ఛాన్స్. సినిమా చూడు, అదే బొమ్మలు. నలుగురు మగాళ్ళు వచ్చారు. ఏ చాలా ఈజీ. బి ఇంకా ఈజీ. సి అబ్బబ్బబ్బబ్బా అబ్బటి. అయ్యో
సి వెంకటేష్ అనుకుంటున్నాను. సి వెంకటేష్ అనుకుంటున్నావు. ఓకే. డి పవన్ కళ్యాణ్. నాకు ఆన్సర్ తెలిసింది. ఏ ప్రభాస్. ఏ ప్రభాస్. బి డి అర్జున్. ఫైనల్. ఓకే. సో ఏ ప్రభాస్ అంట కరెక్టా? రామ్ 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 రామ్. పైగా రామ్ చాలా క్లియర్ గా కనిపిస్తూ ఉండింది. రామ్. ఈవిడేంటో ప్రభాస్ అనేసారు. చూద్దాం. రామ్. సో లక్ష్మి ఏ రాము. ఓకే. బి ఏమో అర్జున్ అన్నారు. చూద్దాము. బి అర్జున్. విష్ణు. మంచు విష్ణు. మంచు విష్ణు. చూద్దాము. బి మంచు విష్ణు. ఇది కూడా పోయింది. డి పవన్ కళ్యాణ్. అది కరెక్టా? మేబీ కరెక్ట్ అవ్వచ్చు. చూద్దాం. డి. అమ్మయ్యా ఇది కరెక్ట్. సి కూడా కరెక్టే. సి వెంకటేష్ కదా. గోపాల గోపాల వాళ్ళిద్దరు ఉన్నారా సి అండ్ డి లో? అవును. చూద్దాం. సి వెంకటేష్. ఎస్. మొత్తానికి 4గిట్లో 2 కరెక్ట్. లక్ష్మికి 20 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయింది. తర్వాత రౌండ్. ఈ రౌండ్ లో ఫస్ట్ సెగ్మెంట్ లో ఒక బస్సు రైమని వెళ్ళిపోతుంది. దానిపైన ఒక ఊరు పేరో సినిమా పేరో రాసుంటుంది. మీరు గుర్తుపడితే బజర్ నొక్కి 10 సెకండ్స్ లోపల చెప్పాలి. చెప్తే 10 పాయింట్లు, చెప్పకపోతే -10. అండ్ ఆ పాయింట్లు ముగ్గురులో నుంచి ఎవరో ఒకళ్ళకి ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే. సో రెడీ. బస్. రైట్ రైట్. బస్సు చాలా ఫాస్ట్ గా వెళ్ళినట్టుంది. ఎవరు కనుక్కోలేదు. కొంచెం స్లో సుమా. కొంచెం స్లో అంట. డ్రైవర్ ఏమయ్యా అంత స్పీడు? డ్రైవర్ గారు కొంచెం స్లో చేయండి. 80 మీద తొక్కినట్టున్నావు. 30 మీద వెళ్ళు. రైట్ రైట్. సంతోషి. ఒక లైలా కోసం. ఒక లైలా కోసం అని రాసుందా బస్ పైన? ఒకవేళ ఇది కరెక్ట్ అయితే 10, లేకపోతే మీ దగ్గర నుంచి 10 తీసేసుకుంటాం. ఓకే. ఒక్కసారి బస్సు రివర్స్ లో పోనీ డ్రైవర్ బాబు. ఒక్క లైలా కోసం జుమ్ 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 తిరిగాను దేశం. జుమ్ జుమ్ జుమ్. 10 పాయింట్లు. సో బస్సు రయ్యమని వెళ్ళిపోయింది. సంతోషికి 10 పాయింట్లు తీసుకొచ్చేసింది. ఇప్పుడు మేము మీకు ఒక పిక్చర్ చూపిస్తాం. ఆ పిక్చర్ లో ఒక ఐటెం లెక్క పెట్టమని చెప్తాం. మీరు లెక్క పెట్టడం అయిపోతే బజర్ నొక్కండి. ఎందుకంటే మీరు బజర్ నొక్కగానే ఆ పిక్చర్ వెళ్ళిపోతుంది. ఓకే. ఓకే. పిక్చర్. ఇందులో ఎన్ని బంతులున్నాయి? హౌ మెనీ బాల్స్ ఆర్ దేర్? లక్ష్మి 8. ఓకే. లక్ష్మి 8 కాదు కాదు అనుకుంటోంది. కాదు కాదు. ఏంటి ఈశ్వరి? నాకు ఆన్సర్ తెలీదు. అది మటుకి రాంగ్. మరి ఎన్ని? అది మటుకి ఖచ్చితంగా రాంగ్. అది మట్టికి ఖచ్చితంగా రాంగ్. నాకు ఆన్సర్ తెలియదు. ఓకే. రేఖ 5. 5. అయ్యయ్యో. సంతోషి మినిమం 10 or 11 10 or 11. రేంజ్ లో ఉన్నాయి. 8 అయితే కాదు. సంతోషి ఖచ్చితంగా 8 కాదు. and 9 అనుకుంటున్నా. 8 or 9. కాదు కాదు. రౌండ్ సర్కిలే 7. ఆ. పక్కన 1 ఇంకా ఇటు సైడ్ ఉన్నాయి. కౌంట్ చాలా చేసే ఉన్నాయి. లోపే తను ప్రెస్ చేసాను. చూద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 టోటలీ 19 బంతులు ఉన్నాయి. లక్ష్మి -10. నీ దగ్గర 10 పాయింట్స్ తీసుకున్నాం. ఎవరికి ఇస్తావు ఆ 10? నేనైతే రేఖకు ఇవ్వాలనుకున్నా. థ్యాంక్ యూ. రేఖకి 10 పాయింట్లు. మేము ఒక వాక్యాన్ని మీకు రివర్స్ లో చూపిస్తాం. ఆ వాక్యం ఏంటి అనేది బజర్ నొక్కి చెప్పండి. మిర్రర్ ఇమేజ్ చూడండి. ఈశ్వరీదేవి. బొద్దింకంటే భయం. బొద్దింకంటే భయం. ఇది కరెక్టా? మీరు ఇది కరెక్ట్ అనుకుంటున్నారా? చూద్దాం. డామ్ ష్యూర్ కరెక్ట్. లెట్స్ సీ. Toba, 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 toba. Toba,
కదా బొద్దింక అంటే. బొద్దింకలంటే భయం, ఇది కరెక్ట్. ఓకే, సో 10 పాయింట్లు ఇచ్చుకో. ఎవరికి ఇస్తావు చెప్పు? లక్ష్మి, రేఖ, సంతోషి. నాకు ఇవ్వ ఈశ్వరి, ఈశ్వరి నాకు ఇవ్వచ్చుగా. నేను సుమాకి ఇస్తాను, మీ ముగ్గురికి ఇవ్వను. నేనేం చేసుకోను, నా పని నేను నేను చేసుకోను, చేసుకుంటాను. మాది ఓకే, నేను పాడుతాను. నాకు ఇవ్వచ్చు కదా ఈశ్వరి. ప్లీజ్ ప్లీజ్ నాకు ఇవ్వు, నాకు ఇవ్వు, నాకు ఇవ్వు. ఈశ్వరి నాకు ఇవ్వు. అయితే ఒక గేమ్ చెప్తాను. చెప్పు. రండి, ఇలా ముగ్గురు ఇలా వచ్చి నిలబడండి. సంతోషి రండి అక్కడ. ఓకే, ఏదో గేమ్ చెప్తారంట, అందులో ఎవరు బాగా ఆడితే వాళ్ళకి ఇస్తారంట. చెప్పండి. హాప్ చేసుకుంటూ అలాగా 5 రౌండ్స్ ఎవరైతే ఫాస్ట్ గా చేస్తారో వాళ్ళకి ఇస్తాను. I like this game. I like this game. ఈ రౌండా ఎలా? ఈ రౌండా హాపింగ్ చేయలే చిన్నప్పుడు, ఇంకా కొంచెం ఈ రౌండా ఓకే. సో మనం Circle. మనం ఒక పని చేద్దాం. ఓకే, వీళ్ళు మ్యారథాన్ రేస్ లో రన్నింగ్ లో లాగా ఇలా పెడదాం ఇక్కడ వీళ్ళని. రండి, వెనక్కి రండి. ముగ్గురు ఒకటేసారి అంటే చాలా కష్టం కదా. ఒక పని చేద్దాం అయితే, మీరు ముగ్గురు ఇలా వరుసగా నిలబడండి, స్ట్రైట్ లైన్. ఓకే, ఇక్కడి నుంచి మీరు కుంటుకుంటూ ఇక్కడ వరకు వస్తారు. ఓకే, 1 రౌండ్ అయినట్టు. మళ్ళీ వెనక్కి వస్తారు, మళ్ళీ సెకండ్ టైం వెళ్తారు. నెక్స్ట్ టైం తిరిగి ఎవరు ఫస్ట్ వస్తారో వాళ్ళు winner. అంటే వాళ్ళు వచ్చి ఇదిగో ఈవిడ్ని టచ్ చేయాలి. ఓకే ఓకే, నన్ను రెడీ? ముట్టుకోవాలి అంతే, నేను ఎక్కడున్నా మీకు అనవసరం. ఎవరు బాగా ఆడారని కాదు, ఎవరు సిన్సియర్ గా ఆడారనేది ఈవిడ చూస్తారు. రెడీ, 1 2 3 గో. బాగా ఎక్కువ సిన్సియారిటీ. ఇప్పుడు కాదు, ఇంకా స్ట్రైట్ గా రావాలి, స్లాంట్ గా రాకూడదు. స్ట్రైట్ గా రావాలి, స్లాంట్ గా రాకూడదు. ఎన్నిసార్లు ఆడుతున్నారు, ఆట అయిపోయింది కదా. ఓకే ఓకే ఓకే, ఆట అయిపోయింది. ఇప్పుడు ఎవరికి ఇవ్వాలో డిసైడ్ చేస్తారు. రండి. సుమా నువ్వు చెప్పు సుమా, ఎవరికి ఇద్దాం? ఇందులో నన్ను ఇన్వాల్వ్ చేయొద్దు చారి నేను గారు. ఇన్వాల్వ్ చేయను. ఎవరు చూసుకో. ఈశ్వరి, ఈశ్వరి నాకు ఇవ్వచ్చుగా. నా పాయింట్స్ చూసుకో. అవుతుంది. ఎవరు? నేను రాకకి ఇస్తాను. వావ్ థ్యాంక్ యూ. నా ఇష్టం, నా గేమ్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీకు మెమరీ గేమ్. మేము 9 గళ్లల్లో 9 పిక్చర్స్ చూపిస్తాం. అవన్నీ చూసి గుర్తు పెట్టుకోండి. ఆ తర్వాత క్వశ్చన్ ఉంటుంది. పిక్చర్స్ ఓకే, ఇప్పుడు పిక్చర్ వెళ్ళిపోయింది. ఇప్పుడు మీకు క్వశ్చన్ మార్కులతో కొన్ని పిక్చర్స్ వస్తాయి. ఏ గళ్ళలో ఏది మిస్సింగో మీరు చెప్పాలి. ఓకే, క్వశ్చన్. ఓకే, సో మేము క్వశ్చన్ మార్క్ పెట్టిన ప్లేసుల్లో ఏమున్నాయో చెప్పాలి. రేఖ. చపాతి, కుందేలు, నిమ్మకాయ. చపాతి, కుందేలు, నిమ్మకాయ. ఆహా, వాట్ అ కాంబినేషన్. ఇది కరెక్టా? చూద్దాం. చపాతి కరెక్ట్, కుందేలు, నిమ్మకాయ కరెక్ట్. రేఖ 10 పాయింట్లు. ఇప్పుడు ఈశ్వరి కనిపిస్తోంది. అనవసరంగా ఇందాక రేఖ 10 ఇచ్చాను కదా అని. ఎవరికి ఎవరికి ఎంత యోగం ఉంటే అంతేనంట. ఓకే, వరకు వచ్చాను, అదే గ్రేట్ గా ఫీల్ అవుతాను. కానీ నెక్స్ట్ క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళాలి. ఆ తర్వాత ఫైనల్స్ లో 3 లక్షల రూపాయలు అండ్ సూపర్ స్టార్ మహిళ షీల్డ్. ఓకే, సో ఈ రౌండ్ అయిపోయింది. స్కోర్స్. తదుపరి రౌండ్ రాస్కోర సాంబా. ఫస్ట్ స్పూఫ్ డైలాగ్. నాగిరెడ్డి, నేనెవరో తెలిసిన తర్వాత నీ పరువుగా భావించేటువంటి గేదెని నాతో పంపించవని నాకు తెలుసు. నువ్వు పంపినా పంపించకపోయినా నీ గేదెకి పలుపుతాడు కట్టేది నేనే. ఏయ్ అరవకో, గేదె తోడు అడ్డంగా పాతేస్తా. నీకు 6 నెలలు గడువిస్తున్నా. గేదె ఈనేలోపు ఆ తర్వాత దూడని నాకు అప్పచెప్పు. పళ్ళు 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 కొరకకు, పీకేస్తా. గేదె ఈనేంత వరకు నీకు టైం, గుర్తుపెట్టుకో. ఓకే, ఇప్పుడు క్వశ్చన్. ఈ ఒరిజినల్ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? సంతోషి. జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్స్.
సో 10 పాయింట్లు సంతోషికి వచ్చేసాయి. సెకండ్ క్వశ్చన్ ఉంది, బజర్ల మీద చేతులు రెడీగా పెట్టేసుకోండి. ఈ డైలాగ్ ఉన్న ఆది సినిమా డైరెక్టర్ ఎవరు? ఇది ఆది సినిమాలోని డైలాగ్, మరి సినిమా డైరెక్టర్ ఎవరు? రేఖ. వివి వినాయక్. వివి వినాయక్ కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. డైలాగ్ ఒకసారి, అమ్మ తోడు అడ్డంగా నరికేస్తా, ఎవరు చెప్తారు? ఈశ్వరి చెప్తావా? చెప్పు, కమాన్. నాగిరెడ్డి. నేనెవరో తెలిసాక నువ్వు పరుగా భావించే నీ కూతురికి నేను తాళి కట్టి పెళ్లి చేసుకుంటా. ఇంకేం, వెళ్ళు. ఏ చేసుకుంటావో చేసుకో, ఏమైనా ఆటంకం పెట్టావో అడ్డంగా పేక నరికేస్తా. నరికేస్తే ఏమనుకుంటున్నావు? నరికేస్తాను. ఏంటో పళ్ళు పళ్ళు ఇప్పుడు చెప్తా ఏంటో. ఈశ్వరిదేవి అంటే కరాటే కూడా వచ్చి తెలుసా నీకు? మా అక్కకి. థ్యాంక్ యూ. నేను కరాటే వచ్చు కదా, ఒకసారి నాన్చాక్ చూపిస్తావా? చూపిస్తా. నాన్చాక్. తానా నా 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 తానా. Right now, I just wanna be free. I wanna be all I can be. But right now, I just wanna be free. I wanna be all I can be. Though they say I'm a failure, do they know who I can be? If they wanna know who I am, they just అమ్మా బాగుందమ్మా, చాలా బాగుంది. రే నాగిరెడ్డి చూసావుగా, అడ్డంగా వేసేస్తుంది. థ్యాంక్ యూ సుమా. అమ్మ నా సన్ను. ఏండి ఒక పార్టీ పెట్టండి, మీకే ఓటేస్తామండి, తీయగా మాట్లాడండి. నీ అబ్బా, నా ఇంట్లో ఉంటూ నాకే ఓటేయవరా? ఓకే, ఇప్పుడు క్వశ్చన్. ఈ ఒరిజినల్ డైలాగ్ ఏ సినిమాలోది? లక్ష్మి. బుజ్జిగాడు. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఈ సినిమాలో త్రిష అన్నయ్య ఎవరు? రేఖ. మోహన్ బాబు. కరెక్ట్ ఆన్సర్. మళ్ళీ 10 పాయింట్లు. ఇప్పుడు ఈ డైలాగ్ రేఖ చెప్తుంది, ఒరిజినల్ డైలాగ్. ఏండి కొంచెం మాట్లాడండి, ఒక పాట పాడండి, చెప్పండి. ఏండి కొంచెం మాట్లాడండి, ఒక పాట పాడండి. అలా అంటే ఎవరు పాడరమ్మా. మరి ఎలా అనాలి? ఇంకా బుజ్జిగా అడగాలమ్మా. ఏండి కొంచెం మాట్లాడండి. ఇంకా ఇంకా ఇంప్రెస్ చేసి బాగా చెప్పాలమ్మా. ఎవరిని ఇంప్రెస్ చేయాలి? ఆమెని. ఏండి కొంచెం మాట్లాడండి, ఒక పాట పాడండి. నీ అబ్బా నా ఇంట్లో ఉంటూ నాకే సైట్ కొడతావురా? నీ అబ్బా నా ఇంట్లో ఉంటూ నాకే సైడ్ కొడతారా? మన నెక్స్ట్ స్పూఫ్ డైలాగ్. మొత్తం మీరే చేశారు నాన్న, చాలు చాలు నాన్న. చిన్నప్పటి నుంచి నా బొచ్చి తీసుకెళ్లి మీరే అడుక్కొని వస్తున్నారు. నాకేం కావాలో కూడా మీరు తెలుసుకోరు నాన్న. ఎంతసేపు వెళ్ళి ఆ పాడుపడ్డ బంగ్లాల దగ్గర అడుక్కోమంటారు. మనం ఏం కోల్పోయామో మీకు అర్థం కావట్లేదు నాన్న. పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ వచ్చాయి నాన్న, అక్కడ కలెక్షన్ బాగుంటుంది, అది మీకు అర్థం కావట్లేదు. ఎంతసేపు మీకు మీ కొడుకు పెద్ద మాల్స్ బయట బంగారు బొచ్చులో అడుక్కుంటే బాగుంటుంది అనుకుంటున్నారే కానీ నాకేం కావాలో నాకు చిన్న మనసుందని మీరు అర్థం చేసుకోవట్లేదు. నేను ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర కార్ బయట అడుక్కోవాలనుకుంటున్నాను నాన్న. చాలు చాలు నాన్న, ఇంకా నా బొచ్చే మీ చేతిలోనే ఉంది. ఈ ఒరిజినల్ డైలాగ్ చెప్పిన హీరో ఎవరు? రేఖ. సిద్ధార్థ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. బొమ్మరిల్లు సినిమాలో హీరో సిద్ధార్థ్ తల్లి ఎవరు? సంతోషి. జయసుధ. కరెక్ట్ ఆన్సర్. 10 పాయింట్లు. మొత్తం మీరే చేశారు. చాలు నాన్న, చిన్నప్పటి నుంచి మీరు నాకు చేసింది చాలు. నేను కోల్పోయింది చాలు, ఇంకా వద్దు ప్లీజ్. ఏం కోల్పోయావురా? ఇంకా అర్థం కాలేదా మీకు? ఈ ఇంటికి వచ్చినప్పుడు హాస్ని దగ్గర ఏముందో, వెళ్ళిపోయేటప్పుడు ఏం లేదో అదే నేను కోల్పోయింది. ఆనందం, చిన్న చిన్న ఆనందాలన్నీ కోల్పోయినా మీ వల్ల. మీరెప్పుడు మీ కొడుకుని గొప్పవాడిని చేయాలి, గొప్ప లైఫ్ ఇవ్వాలని ఆలోచిస్తారు, కానీ నాకేం కావాలో నేనెలా ఉండాలనుకుంటున్నానో మీరు తెలుసుకోరు. వద్దు నాన్న, ఆలోచించింది చాలు.
ఇంకా నీ చేతిలోనే ఉంది. ఇప్పుడు ఈ డైలాగ్ సంతోషి చెప్పు సంతోషి. అంతా మీరే చేశారు నాన్న. ఏం చేశాను రా? చిన్నప్పటి నుంచి నేను కోల్పోయిన ఆనందాలు అన్ని కూడా మీ వల్లే నాన్న. నువ్వు జారబండ నుంచి కింద జారుతానంటే నేను జారనివ్వలేదా? నేను చేయాల్సిందన్నీ కూడా ముందుగా మీరే చెప్తుంటే ఇంక నేనేమైనా చేయాలి, నేనేం చేయగలుగుతాను నాన్న? చెయ్యరా, నువ్వేం చేయాలనుకుంటున్నావు అది చెయ్యి. నిన్ను ఆపింది ఎవరు? ఇది నేను చేద్దాం అనుకునే లోపే మీరు ఆ పనిని మీరు నాకంటే ముందు మీరే చేసేస్తూ నీకు నేను ఎప్పుడు రేయ్, చేస్తాను ఒక నాన్న? పక్కన మీ అమ్మ నన్ను ఆపి ఇంకో పక్కన నువ్వు నన్ను ఆపి నేనెట్ట తెచ్చేదిరా? చెప్పరా చెప్పు. సరే నన్ను మీ ఇష్టం, మీకు ఎలా నచ్చితే అలా చేయండి. అలా అన్నావు బాగుంది. ఓకే, నెక్స్ట్ స్పూఫ్ డైలాగ్. నేను తెలివైన ట్రాఫిక్ పోలీస్ని సార్, నా నుంచి తప్పించుకోలేరు. చెప్పాలి సార్, చెప్పాలి. ఆఫ్టర్ ఆల్ నో పార్కింగ్ అని రోడ్డు మీద రాసుంటేనే బండ్లు తీసుకొచ్చి అక్కడ పార్కింగ్ చేస్తుంటే నాలాంటి ట్రాఫిక్ పోలీస్ కంట పడొద్దు, నేను చలాన్ వేస్తాను అని చెప్పకపోతే ఎలా? ఈ ఒరిజినల్ డైలాగ్ ఏ హీరో చెప్పాడు? సంతోషి. అల్లు అర్జున్. కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. నెక్స్ట్ క్వశ్చన్. జులై సినిమా డైరెక్టర్ ఎవరు? రేఖ. త్రివిక్రమ్. త్రివిక్రమ్ అంట. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు. అదే కరెక్ట్ ఆన్సర్, 10 పాయింట్లు. అలా ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్. ఇప్పుడు బహుమతులు పంచబడును. లీడ్ లో ఉండేవాళ్ళు ఫస్ట్ తీసుకుంటారు. రేఖ రండి. సెకండ్ హైయెస్ట్ సంతోషి. థర్డ్ హైయెస్ట్ లక్ష్మి. అండ్ ఈశ్వరిత. ఆఖరి రౌండ్. మన గేమ్ లో ప్రతిసారి ఒక ఫన్ ఎలిమెంట్ గేమ్ ఉంటున్నాయి కదా. మీరు ఫన్ ఎలిమెంట్ ఏంటంటే ఇక్కడికి వచ్చి ఆ తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ ఉండేటువంటి ఈ కాయిన్స్ లో ఏదైనా ఒకటి అందులోకి పడేలాగా కొట్టాలి. అయ్యో అయ్యో అది అలా పడగానే మళ్ళీ వెళ్ళి చూసారా ఈ వల్ల వద్దా మళ్ళీ వచ్చి చూసారా ఈసారి ఎలా పడింది నీకు అవుతుంది మళ్ళీ వచ్చి రాలేదుగా మీరు ఫిలిమ్స్ కి మళ్ళీ వచ్చి ఇది గేమ్. ఓకే రెడీ 1 2 3 గో. అందరూ నాలుక బాగా గీసుకున్న వాళ్ళే వచ్చారుగా ఇవాళ. ఇలాంటప్పుడే మనం గుండె ధైర్యం తెచ్చుకోవాలి. ఇవిడికి ఇంట్లో రోజు అలవాటు అవుతుంది. వాళ్ళ ఆయన టీ పెట్టి అంటే ఏమే బట్టలేవే ఏమే నా సాక్స్ కనబడటం లేదు ఎక్కడ దాచావు ఏమే పిల్లల్ని దింపుతావా లేదా స్కూల్లో నేనే దింపాలా చెప్పి తగలడు అన్నిటికీ ఏం వండావు ఇవాళ ఇడ్లీ సాంబారా వండలేదా నువ్వు అన్నిటికీ ఇంతేనా పుట్టింటికి పంపించేస్తానే పుట్టింటికి పంపిస్తా 1 2 3 4 5 6 7 8 9 10 100. థ్యాంక్ యూ. సో ఈశ్వరి మీ స్కోర్ ఇప్పుడు 140. నేను ఇప్పుడే ఎలిమినేట్ చేయట్లేదు ఎందుకంటే నెక్స్ట్ వాళ్ళు ఆడి వాళ్ళ స్కోర్ మీకన్నా తక్కువ అయితే అప్పుడు చూద్దాం. ఓకే వెళ్ళండి. థ్యాంక్ యూ. రెడీ 1 2 3 గో. హలో స్పీడ్ కొంచెం ఎక్కువైపోయింది. వచ్చేయ్. లక్ష్మి సినిమాకి వెళ్దామా? అయ్యయ్యో పొద్దున్న ఏం తిన్నావు లక్ష్మి? పొద్దున్న అదే తిన్నావా? రాత్రికి డిన్నర్ ప్లాన్స్ ఏంటి లక్ష్మి? బయటకు వెళ్దామా?
క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్తానంటావా? సూపర్ స్టార్ మహిళ విన్నర్ నువ్వేనా? ఈశ్వరిని దాటుతావా? వద్దు వద్దు లక్ష్మి వద్దు, కష్టపడి దాటొద్దు. నీ కరాటే వచ్చా, కుంకు వచ్చా? అదొచ్చా? మీ ఆయన పేరేంటో ఒకసారి గట్టిగా చెప్పమ్మా. భలే పేరే. ఎంతమంది పిల్లలు నీకు? 10 మందా? 1 2 3 4 5 6 7 8 9 10 100. లక్ష్మి స్కోర్ 100 అంటే లక్ష్మి టోటల్ స్కోర్ 150. మరి ఈశ్వరి 140 అంటే దాటేసినట్టేగా. దా ఈశ్వరి. అయ్యో చాలా బాధగా ఉంది సుమా. అయ్యో ఐ ఈశ్వరి హర్టెడ్ సుమా, హర్టెడ్. పాపం. కానీ ఈశ్వరి నిన్ను ప్రస్తుతానికి ఎలిమినేట్ చేస్తున్నా గానీ నువ్వు అక్కడే తచ్చాడుతూ ఉండు. ఎందుకంటే సంతోషికి నీకన్నా తక్కువ స్కోర్ వస్తే నువ్వు లోపలికి లటక్కని వచ్చాయి, సరేనా? ఓకే. ఆ కలుగులో ఉండు నువ్వు, సరే? ఓకే. గో. రేఖ స్కోర్ 100, లక్ష్మి స్కోర్ 150. కనీసం ఒక 5 వేసేస్తే తన లీడ్ లోకి వస్తుంది. కానీ ఆ తర్వాత సంతోషి ఉంది ఆడడానికి, చూసుకో. రెడీ 1 2 3 గో. నీ పేరేంటి? రేఖ. ఏం చదువుకున్నావు రేఖ? నువ్వు మేలా ఫీమేలా? ఓ నువ్వు మేకవా? చికెన్ బిర్యానీ కావాలా, మటన్ బిర్యానీ కావాలా? అది లేదు మా దగ్గర. ఎందుకు మరి సడన్ గా? డాక్టర్ దగ్గర చెకప్ చేయించుకున్నావా? ఏ సినిమా అంటే నీకు బాగా ఇష్టం? ఓ ఉపేంద్ర సినిమా ఏనా? 1 2 3 4 5 6 7 అంటే 70 పాయింట్స్. సో రేఖ స్కోర్ 170 అంటే లక్ష్మి లిస్ట్ లోకి వచ్చేసినట్టేగా. దా లక్ష్మి. సారీ లక్ష్మి, యువర్ ఎలిమినేటెడ్. ఇక మిగిలింది ఛాన్స్ సంతోషికి. సంతోషి టార్గెట్ 90. ఎవరు గెలుస్తారో చూద్దాం. ఒకవేళ 80 అయితే సంతోషి నీకు రేఖకి టై అయిపోతుంది. 90 అయితే నువ్వు విన్ అవుతావు. 70 వస్తే నీకు పాయింట్స్, రేఖ విన్ అవుతుంది. క్వార్టర్ ఫైనల్స్ ఆఫ్ సూపర్ స్టార్ మహిళకి ఎవరు వెళ్తున్నారు? విశాఖపట్నం నుంచి వచ్చిన రేఖ లేదా సంతోషినా? చూద్దాము. 1 2 3 గో. నాలుక లేదేమో. నాలుక బానే ఉంది. ఎన్ని పడ్డాయి? అమ్మో 3 పడిపోయాయి. రేఖ ఛాన్సెస్ బ్రైట్ గా కనిపిస్తున్నాయి సంతోషికి. అక్కడే పప్పులో కాలేశారు. అయ్యో 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 పడట్లే. పడింది. 90 కావాలి, 9 పడాలి. 1 2 3 4 5 పడ్డాయి. 2 3 4 5 6 7 8 లాస్ట్ 6 సెకండ్స్. 4 3 2 1 స్టాప్. 1 2 3 4 5 6 7 8 9 90 పాయింట్లు గెలిచేశారు. కంగ్రాట్స్. సంతోషి ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సుమ్మా. నిజంగా
నాకైతే వాయిస్ నిజంగా సపోర్ట్ చేయలేదు, కానీ నేను చాలా ఫీల్ అవుతూ ఉన్నా. కానీ అయినా కూడా నేను విన్నందుకు నా సంతోషాలకి అంతు లేదు. నా పేరు సంతోషి, అలాగే నేను కూడా సంతోషంగా వెళ్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేను. సో వైజాగ్ సూపర్ స్టార్ మహిళ వైజాగ్ నుంచి వచ్చినటువంటి పార్టిసిపెంట్స్ లో సెలక్షన్స్ లో ప్రిలిమినరీస్ కి వచ్చి ఇక్కడి నుంచి క్వార్టర్ ఫైనల్స్ కి వెళ్ళిపోతుంది సంతోషి. ఈ రోజు మీ అందరికి బంజారాస్ వారు అందిస్తున్నారు గిఫ్ట్ బ్యాగ్, అండ్ అలాగే శ్రీ మురళీమోహన బెల్రైజ్ వారి గిఫ్ట్ బ్యాగ్ కూడా. విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి నలుగురు ప్రిలిమినరీ ఎపిసోడ్ లో సూపర్ గా ఆడారు, కానీ క్వార్టర్ ఫైనల్స్ కి మాత్రం సంతోషి చేరుకుంటుంది. రన్నర్ కి కూడా ఛాన్స్ ఉంటుంది, చూద్దాము ఎవరైనా వైల్డ్ కార్డ్ ద్వారా ఎంటర్ అవుతారా లేదా అని. ఏం రేఖ, మరో జిల్లా నుంచి వచ్చినటువంటి నలుగురు పార్టిసిపెంట్స్ తో మీ ముందు ఉంటుంది సూపర్ స్టార్ మహిళ. బై బై.